విశాఖపట్నం వైఎంసీఏ ఎదురుగా బీచ్ రోడ్ వద్ద భోగి పండుగ. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి కామెంట్స్. సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేయడం హర్షణీయం. భోగి పండగను సాంప్రదాయబద్ధంగా, పర్యావరణ హితంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. పండగ పేరుతో టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చి పర్యావరణానికి హాని కలిగించవద్దని సూచించారు. మహానగరంలో వేలాది ప్రదేశాల్లో టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలతో భోగి మంటలు వేస్తే వెలువడే వాయు కాలుష్యం ఇటు మనుషులకు అటు జీవరాశికి పెను నష్టం కలిగిస్తుందని వివరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ మాట్లాడుతూ, బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గులు వేయాలని సూచించారు. ఫ్లై యాష్తో, గ్యాస్ ముగ్గులు, రసాయన రంగులు, భార లోహాల రంగులతో ముగ్గులు వేయడం అనారోగ్యకరమన్నారు. పర్యావరణ హితంగా భోగి పండగ చేసుకుని ఆరోగ్యంగా జీవిద్దామని సూచించారు. హరిదాసులు, గంగిరెద్దులు, బుడబుక్కల వాళ్లు, కొమ్మ దాసరలు, కోలాటం, తప్పెటగుళ్ళు, పులివేషాలు, దేశీయ సత్యాలతో పండగ నిర్వహించుకుందామన్నారు. కార్యక్రమములో పాల్గొన్న నేచురల్స్ అశోక్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్టీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం. గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఇది 4 ఏళ్ల నుంచి ఇక్కడ వేస్తున్నాం. ఈ ఆవు పిడకలు ఏంటంటే సింహాచలం గోశాల, అలా 4-5 గోశాల నుంచి మాకు ఇచ్చారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓన్లీ దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలతోటే చేయడం వల్ల ఏంటంటే పర్యావరణ రహితంగా ఉండాలనే ఉద్దేశంలో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం అంతాను. రేపు రాబోయే తరాలకు కూడా ఇది ఆదర్శంగా ఉండాలని చేస్తున్నాం. రేపు అంటే భోగిమంట అంటే జనరల్గా ఈ టైర్లు, చెక్కలు వేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. అలా కాకుండా మామూలుగా సంప్రదాయబద్ధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇదంతా రేపొద్దున్న అందరికీ అందుబాటులోకి అందరూ చేయాలనే ఉద్దేశంతో, భావితరాలు అందరూ చేయాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు. ఆధారంగా దేశీయ ఆవు పేడ పిడకలతో 1,01 పిడకలతో భోగిమంట వేయడం జరిగింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేపథ్యంలో ఈ మంట వేయడం అనేది జరుగుతుంది. ఏదైతే సాంప్రదాయాలు మర్చిపోయి టైర్లు కాల్చడం, ప్లాస్టిక్ వేస్ట్ కాల్చడం ఇవన్నీ చేస్తున్నారో అవి కాకుండా ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా ఉండాలి, భవిష్యత్తు తరాలకు దీని గురించి వివరించాలనే ఆలోచనతో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఈరోజు ఈ 1,01 ఆవు పేడ పిడకలతో భోగిమంట వేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలోనే తీసుకొని భోగిమంట వేసేటప్పుడు మన సాంప్రదాయ పద్ధతులు కాపాడాలని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కోరుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయాలని మేము అంతా కోరుతూ ఉన్నాం. సార్ది Narendra.